ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ దగ్గర నటుడు మోహన్ బాబు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. దీనికి గల కారణం ఈరోజు మోహన్ బాబు నడుపుతున్నటువంటి యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదేందయ్యా, ఒకవైపు నుంచి విద్యార్థులకి స్కాలర్షిప్లు రాక ఇన్ టైంలో ఫీజులు కట్టలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు. అలాంటి విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేయడానికి నీకు సిగ్గు లేదా అని చెప్పేసి ఈరోజు తిరుపతిలో కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది. ఆందోళన చేసినటువంటి ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్ పైన ఉపాధ్యక్షుడు వినోద్ని, వీళ్ళిద్దరిని ఏదైతే మోహన్ బాబు యొక్క బౌన్సర్లు ఉంటారో 30 మంది వెహికల్స్ మీద వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. చిత్రహింసలు పెట్టి వాళ్ళని కఠినంగా బాధలు పెట్టినా సరే అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇప్పుడు కనుక్కున్నామని చెప్తున్నారు. ఉదయం ఎప్పుడో కిడ్నాప్ చేస్తే సాయంత్రం వాళ్ళకి అంతా శిక్షగా విధించిన దాకా ఇది ఏం చేశారని చెప్పేసి పోలీసు యంత్రాంగాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే పోలీసులు ఖచ్చితంగా ప్రజల రక్షణ కోసమే ఉన్నట్లయితే ఏదైతే విద్యార్థి సంఘ నాయకుల్ని కిడ్నాప్ చేయించాడో ఆ యూనివర్సిటీల చైర్మన్ అదేవిధంగా డైరెక్టర్ అయినటువంటి మంచు విష్ణు, మంచు మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మోహన్ బాబు ఇల్లు ముట్టడికి, వాళ్ళ యొక్క ఆస్తుల ధ్వంసానికి ఎస్ఎఫ్ఐ పాల్పడుతుంది. ఈరోజు ఏదైతే ఎస్ఎఫ్ఐ నాయకుల్ని మీరు చిత్రహింసలు పెట్టారో మీ కుటుంబ సభ్యులు కూడా అదే పని చేస్తాం. ఖచ్చితంగా ఖబర్దార్ మోహన్ బాబు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మోహన్ బాబుకే కాదు, విద్యార్థి సమస్యల పైన అడిగిన ఎస్ఎఫ్ఐ నాయకుల మీద ఏ ఒక్కరు దాడి చేసినా సరే ఖబర్దార్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.